తెలంగాణలో ప్రస్తుతం అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ గూటికి చేరతారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈటలతో పాటు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయ నాయకుల చూపు లోక్సభ ఎన్నికలపై పడింది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న నేతలంతా ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ పై ఫోకస్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు లోక్సభలో అడుగు పెట్టాలని కలలు కంటున్నారు. దానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. విజయ అవకాశాలు ఏ పార్టీకి ఉన్నాయో ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తమను ఆదరించి గెలుపుకు సహకరించే పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ హస్తం పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈటలతో పాటు కొండ విశ్వేశ్వర్రెడ్డితో చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే ఈ ఇద్దరు కమలం పార్టీకి షాక్ ఇస్తారని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కొండా విశ్వేశ్వర్రెడ్డికి చేవెళ్ల టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్ విజయం సాధించింది. తాండూరు, వికారాబాద్, పరిగి స్థానాలు కాంగ్రెస్ ఖాతాల్లో చేరాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండ విశ్వేశ్వర్రెడ్డి సైతం పార్టీ మార్పుపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి అయితే గట్టి పోటీ ఇవ్వగలిగినప్పటికీ గెలుపు అనుమానమే. కొండ కుటుంబానికి కాంగ్రెస్ తో అనుబంధం ఉండటంతో ఆయన ఆ పార్టీ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 2014లో బీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచిన కొండ విశ్వేశ్వర్రెడ్డి పార్టీ అగ్రనాయకత్వంతో విభేదాల కారణంగా 2018లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత 2021లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే కొండా పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్తలను ఆయన ఖండించారు. మరి తాజాగా జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించవలసి ఉంది.